జ్ఞానజ్యోతి సావిత్రిబాయి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా గొప్ప సంఘ సంస్కర్తగా ఈ దేశానికి ముఖ్యంగా స్త్రీ జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమని అఖిల భారతీయ మాలీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో చదువురాని సావిత్రిబాయి పూలే చదువు నేర్చుకుని 1848వ సంవత్సరంలో భారతదేశ తొలి బాలికల పాఠశాలను మహారాష్ట్రలోని పూణే నగరంలో ఏర్పాటు చేసిందన్నారు. స్త్రీ విద్యకు నాంది పలికారని, ఆమె స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. మైనార్టీల ఐక్యత, జై జ్యోతి, మహాత్మా జ్యోతిరావు ఫులే దంపతులు ఆ రోజుల్లో 1 జనవరి 1848న ఈ దేశంలో మహిళలకు చదువు రానిదే ఈ దేశం బాగుపడదని చెప్పేసి భావించి భారతదేశ మొట్టమొదటి మహిళా పాఠశాలలను పూణే నగరంలో మరి ఫులే దంపతులు ప్రారంభించడం జరిగింది. జ్యోతిబా ఫులేతో పెళ్లి జరిగిందో అప్పుడు ఆమె